బ్రేకింగ్ న్యూస్. కేంద్ర కేబినెట్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కేరళ రాష్ట్రాన్ని పేరు మారుస్తూ కేంద్ర కేబినెట్ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మొత్తం మీద ఎప్పటి నుంచో కేరళ రాష్ట్ర ప్రజలైతే తమ పేరును మార్చాలని అభ్యర్థిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇకపై రాష్ట్రాన్ని కేరళం అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మలయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మలయాళీ ప్రజల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కేరళను మలయాళంలో కేరళం అని పిలుస్తారని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2023లో ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కొన్ని మార్పుల అనంతరం కేరళ అసెంబ్లీ మరోసారి ఆ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తర్వాత ఇది ఇన్నాళ్ళు కేంద్రం వద్ద పెండింగ్లో ఉండగా ఎట్టకేలకు మంగళవారం గ్రీన్ సిగ్నల్ లభించింది. ఢిల్లీలో ఇటీవల ప్రారంభమైన నూతన సేవా తీర్థం భవనంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశం ఇది. మొదటి తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమీక్షించిన అనంతరం కొన్ని సాంకేతిక మార్పులతో కేరళ అసెంబ్లీ రెండవసారి తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర సీఎం పినరయి విజయన్ రాజ్యాంగంలోని 3వ అధికరణ ప్రకారం 8వ షెడ్యూల్లో చేర్చిన అన్ని భాషలలో కేరళంగా సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్న సందర్భంలో ఆయన మాట్లాడుతూ మలయాళంలో రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారని, జాతీయ స్వతంత్ర పోరాట సమయం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా ఉద్భవించిందని అన్నారు. మొత్తానికి పినరయి విజయన్ సంకల్పం నేటితో నెరవేరిందని చెప్పవచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం అలాగే కేంద్ర కేబినెట్ పూర్తి సహకారం అయితే అందించింది. ఏదేమైనప్పటికీ కేరళలో బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా బీజేపీ రాజకీయ వ్యూహాలు ఎలా తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.